అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! వానలే వానలు, వరదలే వరదలు, పల్లెలు, పట్టణాలు అని ఏం లేదు. దంచుడే దంచుడు. ఉన్నప్పుడేమో ఊట్ల పండగ, లేనప్పుడు లోట్ల పండగ అన్నట్టే. లేనప్పుడు షిన్కు పడదు కానీ వానలు పడుడు చాలైన కాడ్నుంచి ఇగో ఇది పరిస్థితి. వామ్మో! చిన్న వానల, చిన్న వరదల, పబ్లిక్కు చిన్న తిప్పల. ఇక నేను చెప్పుడు కాదు కానీ మా వాళ్ళు చెప్తారు చూడురిగ్గా వానల సంగతి ఏందో. రైట్, వానలు దూరందుకున్నాయి, చెర్లు కుంటలు నిండినాయి, మత్తళ్ళు దుంకుతున్నాయి, బ్యారేజీలు వంగుతున్నాయి, గేట్లు లేపి నీళ్లను కిందికి ఇడుస్తున్నారు. ఓ చిన్న వానల చిన్న కథన సంపులు చంపుతుంటే మెసలా అయితే కావట్లేదు పబ్లిక్ కు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఇండ్లకు నీళ్లు వస్తే సరుకులు సౌదాలు సగలం ఖరాబు. మొన్న వచ్చిన వర్షం నుండి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి బ్యాక్ వాటర్ వెళ్ళిపోయింది. డ్రైనేజ్ క్లియర్ లేవు. డ్రైనేజ్ లేక మొత్తం వాటర్ మొత్తం మా ఇంట్లో వచ్చినాయి. మా పిల్లల మడుకు నేను బయటకు వచ్చాను. బియ్యం నాని ఇక వంట సామాన్ మొత్తం నాని. ఇప్పుడు మేమే ఉన్నాం. వరదలు దన్నుకొచ్చుడుతోని కట్టలు తెగినాయి, రోడ్లు కొట్టకపోయినాయి, బాటలు బంద్ అయినాయి, రాకపోకలు ఆగిపోయినాయి, పబ్లిక్ తిప్పల పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో వరదలు గట్టిగా నూక్కొచ్చుడుతోని ఆడోళ్లు వరదల్లో ఇలిక బయటి కోసపడుతున్నారు. పాపం ఇంటోళ్ళది ఒక ఏడుపు కాదు. ఇక ఇదిట్టుంటే పట్నంలో కూడా అంతే. పొద్దంతా మూసుకొచ్చింది. చల్లగాలికి మొగులంతా మబ్బు మబ్బు. ఉప్పలకెంచి బోడుప్పల దానక, ఎల్బీ నగర్ కెంచి నాగోల్ దానక, దిల్సుఖ్ నగర్ కెంచి మలక్పేట దానక, జూబ్లీ హిల్స్ కెంచి బంజారా హిల్స్ దానక, అమీర్పేట కెంచి మియాపూర్ దానక ఏడిడవలే దంచి కొట్టింది వాన. పొద్దుముకి డ్యూటీలు అయిపోయి చేసుకుని ఇళ్లకు పోయేటోళ్ళది ఒక తిప్పల కాదు. నత్తతోని పోటీ పడ్డట్టే నడిచినాయి బండ్లు. 10 నిమిషాలలో పోయేటి కాడ గంటల కామానం టైం పట్టింది ట్రాఫిక్ తోని. ఆడాడ నాలాలు నిండితే సాఫ్ చేసిరు మున్సిపాలిటీ వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇక గీమోపున పడ్డ వానలకు అటు ప్రాజెక్టులకు కూడా బాగానే వచ్చినాయి నీళ్లు. నాగార్జున సాగర్ ఎగిరి దుంకుతుంది, పెనుగంగ బొంగుతుంది, నిజాం సాగర్ నిండుగుండోదుకున్నది, కడెం ప్రాజెక్టు కథం దొక్కుతుంది, ప్రాణగీత పరుగులు పెడుతుంది, ఎల్లంపల్లి ఎగిరి దుంకుతుంది. ఓ ఇట ఒకటి కాదు రెండు కాదు అన్ని ప్రాజెక్టులు ఇటనే ఉన్నాయి. మళ్ళా గేట్లు మీదికి లేపి నీళ్లను కిందికి ఇడుస్తున్నారు అధికారులు. ఇగిట జోరు అందుకున్న వానలు చేయంగా అధికారులు కూడా హుషారు పెంచారు. ఎక్కువ వానలు పడ్డక్కడ రెడ్ అలర్ట్, మోతాదుగా పడ్డక్కడ ఎల్లో అలర్టులు పెట్టారు అధికారులు. అక్కడుంటే తప్ప అనవసరంగా బయటికి రావద్దని ఆర్డర్లు వేస్తున్నారు పబ్లిక్ కు. గోదావరమ్మ పరుగులతోని, కృష్ణమ్మ ఉరుకులతోని ఓ నదులన్నీ కలకల్లాడుతున్నాయి పోండ్రి.